హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషన్. ఈరోజు సద్గురు రచించిన మరణం బుక్లో మృతులకు శ్రద్ధాంజలి సమర్పణ అనే దాని గురించి సద్గురు మాటలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం మృత శరీరం ముందు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాము. సో ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ ఒకసారి అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మృతులకు శ్రద్ధాంజలి సమర్పణ. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ మనిషి మరణించినప్పుడు ఆయనను ఎరిగిన వాళ్ళందరూ వచ్చి శ్రద్ధాంజలి సమర్పించే ఆనవాయితీ ఉంటుంది. భారతదేశంలో మాత్రం మరణించిన వారిని దివ్య పురుషులుగా భావించి ప్రణామాలు చేస్తారు. జీవించి ఉండగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్న దానితో నిమిత్తం ఉండదు. వాళ్ళు బ్రతికి ఉండగా వాళ్ళు ఏ విధమైన గౌరవ ఆధారాలకు ప్రాతులై ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు మృతులు కనుక వాళ్ళను ఎరిగిన వాళ్ళు వినమ్రంగా ప్రణామం చేస్తారు. అతగాడు మరణించాడని సంతోషం వల్ల కాదు సుమా. ఆ మృతదేహం ఇప్పుడు ఆ వ్యక్తి కాదు కనుక తల వంచి నమస్కరిస్తారు. ఇప్పుడు అక్కడ మిగిలి ఉన్న దేహం కానీ అక్కడే ఇంకా వేలాడుతున్న జీవశక్తి తత్వమే వేరు. అవే జీవితం, జీవనానికి ఆధారం. వాటితో మనకు వాద ప్రవాదాలు ఉండవు. దాని మీదను వివేకాన్ని మీరు ప్రశ్నించరు. అవి మీకంటే ఎంతో అతీతమైపోయాయి కనుక వాటికి వినమ్రతగా అంజలి ఘటిస్తారు. ఇదండి మృతులకు శ్రద్ధాంజలి సమర్పణ సద్గురు మాటల్లో. నెక్స్ట్ వీడియోలో మృతుడు వాడిన వస్తువుల గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే ఇంకా ముందు ఇటువంటి సద్గురు రచించిన మరణం బుక్లో విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో థ్యాంక్ యూ.